భారతదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది చీరకట్టు. అందులోనూ చేనేత చీరలకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖలోని ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ శారీ వాక్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1000 మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది. చీర కట్టడం అనేది మనకు అనాదిగా వస్తున్న సంప్రదాయమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. చీరలో అమ్మతనం ఉట్టిపడుతుందని, భావితరాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాలని అన్నారు. అలాగే కష్టకాలంలో ఉన్న చేనేత రంగానికి, కార్మికులకు ఎన్డీఏ ప్రభుత్వం తరపున అండగా నిలబడతామని ఆమె హామీ ఇచ్చారు. చీర నేచేటప్పుడు చేనేత కార్మికుల కష్టం ఎంతో ఉంటుందని, ఒక శారీ నేసేందుకు దాదాపుగా 20 రోజులు పడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వారికి అన్ని పథకాలు అందించడంతో పాటు చేనేత కార్మికుల సంక్షేమానికి పాటుపడతామని అనిత చెప్పారు. చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు, ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే మన అమ్మ. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది, మన బాల్యం అన్నది ముందుకు నడిచింది. ఆ చీర కొంగుని పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది. ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అమ్మ ప్రసన్న కూడా జరిగింది. అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది. అటువంటి ఆ చీర కమ్మదానాన్ని, అమ్మతనాన్ని మనం భరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం, ఒక మంచి పరిణామం కింద భావించాలి. కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్ చూడగా నాకు బాగుంది అంటారు. అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలో ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. అది చీరలో ఉన్న గొప్పతనం. కానీ నేను అడిగే సారీలోనే వాక్ ఏంటి అన్న ఆ తర్వాత అర్థమైంది. మనం ఏదైనా యాక్చువల్ గా మన ఫిట్నెస్ కి సంబంధించి కూడా చాలా మంది ఈ రోజు ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళాలంటే అబ్బా డ్రెస్సులు మేము వేసుకోలేమబ్బా, వాకింగ్కి లేదా ఒక యోగా చేయండి అంటే అబ్బా చేయడం కష్టం అబ్బా. ఇప్పుడు వాకింగ్ అయినా అన్నా కూడా చాలా మంది చీరలో కంఫర్ట్నెస్ ఎత్తుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. కానీ ఈ రోజు నాకు అనిపించింది ఒక 2 కిలోమీటర్స్ సారీలో కూడా వాక్ చేయగలిగాం. సో ఇది రెండింటికి సంబంధించింది. ఒకటి మనకి ఫిట్నెస్ కి సంబంధించి, అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి, అట్ ద సేమ్ టైం చేనేత కార్మికులకి మనందరం కూడా అండగా నిలబడాలని ఒక మంచి స్లోగన్ ఇచ్చినందుకు మీ అందరికీ